హాయ్ వెల్కమ్ టు ఆర్కే లర్న్ అండ్ గ్రో యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము తెలంగాణ 10th క్లాస్ ఇంగ్లీష్ సబ్జెక్ట్లోని మొదటి యూనిట్ పర్సనాలిటీ డెవలప్మెంట్లోని యాటిట్యూడ్ ఈజ్ ఆల్టిట్యూడ్ అనే రీడింగ్ లెసన్ను డిస్కస్ చేద్దాం. ఇది పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే వ్యక్తిత్వ వికాసము. ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఈ టైటిల్ కింద చూసినట్లయితే ముగ్గురు సెలబ్రిటీస్ లేక గ్రేట్ పీపుల్ యొక్క ఫోటోగ్రాఫ్స్ మనకి ఇచ్చారు. మొదట చూసినట్లయితే సుధా చంద్రన్. అయితే ఇక్కడ సుధా చంద్రన్ దేనికి ఫేమస్? తాను ఒక భరతనాట్యం డాన్సర్. అయితే తను తమిళనాడులోని తిరుచిరపల్లి దగ్గర ఒక కార్ యాక్సిడెంట్కి గురై తన కుడికాలు తీవ్రంగా డ్యామేజ్ అయింది. అయితే డాక్టర్లు ఆమె కుడికాల్ని యాంప్యుటేట్ చేయాలన్నారు. యాంప్యుటేట్ అంటే తొలగించడం అన్నమాట. ఆమె కుడికాలు తొలగించినా కూడా ఆమె ఆర్టిఫిషియల్ లెగ్, అంటే మన ఇండియాలో చూసినట్టయితే జైపూర్ లెగ్ అని అంటారు. ఆ జైపూర్ లెగ్ సహాయంతో తను భరతనాట్యం చేసింది. అలాగే భరతనాట్యం చేస్తూ చాలా పాపులర్ అయ్యింది అన్నమాట. మూవీస్లో యాక్ట్ చేసింది, సీరియల్స్లో యాక్ట్ చేసింది, ఇలా చాలా పాపులర్ అయ్యింది అనమాట. అంటే తనకు డిజేబిలిటీ ఉన్నా కూడా దాన్ని లెక్క చేయకుండా తను అనుకున్న దాన్ని సాధించడానికి కోసం ఎంతగానో శ్రమించింది. ఇంకా రెండవదిగా చూసినట్టయితే స్టీఫెన్ హాకింగ్ ఇతను ప్రపంచంలోని ఒక ప్రముఖ ఫిజిసిస్ట్ అన్నమాట. అయితే ఇతను బ్లాక్ హోల్స్ పైన రీసెర్చ్ చేశాడు. అలా ఆ బ్లాక్ హోల్స్ నుంచి రేడియేషన్ ఎమిట్ అవుతుందనేది అతను స్టడీ చేసి అతను నిరూపించాడనమాట. దానికి హాకింగ్ రేడియేషన్ అనే పేరు కూడా ఇచ్చాడు. ఇలా అతను చాలా ప్రసిద్ధి చెందిన వ్యక్తి. అయితే ఇతనుకు మస్కులర్ డిస్ట్రోఫీ అనే ఒక నరాలకు సంబంధించిన సమస్యతో ఇతను బాధపడేవాడు అనమాట. అంటే ఇతను శరీరంలో ఏ భాగం కూడా, కాళ్ళు కానీ చేతులు కానీ ఏది కూడా పని చేయదన్నమాట. అంటే మొత్తంగా ప్యారలైజ్ అయిపోయింది అనమాట. అయినా కూడా తను తన తెలివిని ఉపయోగించి తను రీసెర్చ్ చేసి ప్రపంచంలోనే ఒక అత్యుత్తమ ఫిజిసిస్ట్గా పేరు పొందాడు. తర్వాత చూసినట్టయితే హెలెన్ కెల్లర్ అనే ఈమె అమెరికాకు చెందిన ఆమె. ఈమె ఒక లెక్చరర్, అలాగే డిజబిలిటీ రైట్స్ అడ్వకేట్, అలాగే ఈమె ఒక రచయిత కూడా. అయితే ఈమెకు 19 నెలల వయసున్నప్పుడు ఒక జబ్బు బారిన పడి తను చూపు పోగొట్టుకున్నది, అలాగే వినికిడి శక్తిని కూడా పోగొట్టుకున్నది. అయితే ఈమె వినలేకపోయినా అలాగే చూడలేకపోయినా ఈమె చదువుని కంటిన్యూ చేసింది అనమాట. అమెరికాలో మొట్టమొదటి మహిళ ఎవరైతే బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారో ఈమెనే మొదటి వ్యక్తి అన్నమాట. అయితే ఈమె ఎన్నో ఎస్సేలు, అలాగే ఎన్నో నవలలు కానీ ఎన్నో చాలా స్పీచెస్ రాసింది అనమాట. ఈమెకున్న డిజబిలిటీస్ని కూడా అధిగమించి తను ఒక గొప్ప వ్యక్తిగా మారింది. ఇది క్లుప్తంగా ఈ ముగ్గురి గురించి మనం చెప్పుకున్నాం. ఇక్కడ కింద అడిగిన ప్రశ్నలు కూడా అవే. డూ యూ నో దీస్ పీపుల్? వాట్ ఈస్ దేర్ స్పెషాలిటీ? దేర్ స్పెషాలిటీ ఈస్ నథింగ్ బట్ even though or despite being disabled, they have achieved something which others cannot achieve in their life. That is what the difference they made. Next, what qualities do you think a person requires to become successful? What are the qualities that are mandatory or prerequisite to become successful in life? That is nothing but perseverance. Perseverance means telugulo pattudala antam annamata. మనకు పట్టుదల ఉంటే మనకు ఎటువంటి డిజబిలిటీస్ ఉన్నా ఏమున్నా కూడా మనము వాటిని అధిగమించి దేన్నైనా సాధించవచ్చు. నెక్స్ట్, వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ అబౌట్ యాటిట్యూడ్ ఆఫ్ సొసైటీ టువర్డ్స్ ద ఇండివిజువల్ విత్ స్పెషల్ నీడ్స్? సమాజంలోని డిజేబుల్డ్ పీపుల్ వాళ్ళ పట్ల మీ యొక్క యాటిట్యూడ్ అంటే వైఖరి ఏమి అని ప్రశ్నిస్తున్నాడు ఇక్కడ.
సో ఇది ఈ ముగ్గురికి సంబంధించిన మనం లెసన్ లోకి వెళ్దాం. యాటిట్యూడ్ ఈజ్ ఆల్టిట్యూడ్. ఇక్కడ యాటిట్యూడ్ అంటే ఏంటి? యాటిట్యూడ్ అంటే తెలుగులో వైఖరి అన్నమాట. ద వే హౌ అ పర్సన్ ఫీల్స్ ఆర్ పర్సీవ్స్ సంథింగ్ ఆర్ సమ్వన్ is said to be his attitude, or whatever the circumstances, whatever the situation he may be, but how positively he handles it or how negatively he handles it, that defines his attitude. So here altitude means uh, greater height. Okay, here the title implies that your attitude towards something decides టు వాట్ సార్ట్ ఆఫ్ గ్రేటర్ హైట్స్ యూ రీచ్. అంటే నీ యొక్క వైఖరే నిన్ను ఉన్నత స్థితికి తీసుకువెళ్తుంది అనేది దీని యొక్క అర్థం. ఓకే, దీనికంటే ముందు ఈ లెసన్ గురించి కాస్త కొన్ని ఎగ్జామ్కి సంబంధించి కొన్ని డీటెయిల్స్ చెప్తాను. ఈ లెసన్ నుంచి మనకు ఎడిటింగ్ రావచ్చు, ఏదైతే 5 మార్క్స్ ఉంటుందో అది ఎడిటింగ్ రావచ్చు, లేకపోతే ఒక మేజర్ డిస్కోర్స్ కూడా రావచ్చు, ఇంటర్వ్యూ రావచ్చు అనమాట. నిక్ వుజిసిక్ తో ఇంటర్వ్యూ అన్నట్లుగా మీకు ఒక మేజర్ డిస్కోర్స్ కూడా రావచ్చు. కాబట్టి దీని నుంచి ఈ లెసన్ నుంచి మనకు 5 నుంచి 15 మార్కుల వరకు వచ్చే అవకాశం ఉంది. అయితే ఏదైతే ఇంపార్టెంట్ ఉందో నేను లెసన్ చెప్పేటప్పుడు నేను ఆ ఇంపార్టెంట్ అయినది మీకు ఇక్కడ మెన్షన్ చేస్తాను వీడియోలో. ఇప్పుడు మనం లెసన్ లోకి వెళ్దాం. Imagine having no arms to stretch in the morning, to help you scratch that itch, to allow you to wrap your arms around your loved ones. Imagine having no legs to kick pebbles down the street, to walk or run, to bicycle or skateboard, or to get you from point A to point B. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఒకసారి ఊహించుకోమంటున్నాడు. ఒకవేళ మీరు ఉదయం నిద్ర లేవగానే ఒళ్ళు విరుస్తారు కదా, అప్పుడు మీకు చేతులు లేనట్లయితే, అలాగే మీకు ఎక్కడైనా శరీరంలో ఏ భాగంలో అయినా దురద పెట్టినట్లయితే అక్కడ ఆ దురద వెళ్ళడానికి స్క్రాచ్ చేయడం అంటే గోకడం ద్వారా మనకి ఏమవుతుందంటే ఆ దురద అనేది పోతుంది. అలా చేసుకోవడానికి మీకు చేతులు లేకపోయినా, అలాగే మీకు ఇష్టమైన వ్యక్తులు కుటుంబంలో కానీ కుటుంబంలో మీకు ఎవరైనా ఇష్టమైన వ్యక్తులను వాళ్ళని కౌగలించుకొని మీ ప్రేమను ఎక్స్ప్రెస్ చేయాలనుకున్నప్పుడు మీకు చేతులు లేకుంటే ఎలా ఉంటుందో ఊహించుకోమని చెప్తున్నాడు. అలాగే ఇమాజిన్ హ్యావింగ్ నో లెగ్స్ టు కిక్ పెబుల్స్ డౌన్ ద స్ట్రీట్ ఆర్ వాక్ ఆర్ రన్, టు బైసికల్, స్కేట్ బోర్డ్ ఆర్ గెట్ యూ ఫ్రమ్ పాయింట్ ఏ టు పాయింట్ బి. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మీరు రోడ్డుపై నడిచేటప్పుడు చిన్న చిన్న రాళ్ళు, పెబ్బల్స్ అంటే గులకరాళ్ళు అనమాట, అవి వచ్చినప్పుడు ఏం చేస్తాం, మనం తంతూ ఉంటాం అనమాట. అలా తనడానికి కాళ్ళు లేకపోయినా, అలాగే నడవటానికి కానీ, పరిగెత్తడానికి కానీ, సైకిల్ తొక్కడానికి కానీ, స్కేట్ బోర్డ్ అంటే ఒక చదునైన పలక మాదిరి ఉంటుంది, దానికి కింద వీల్స్ ఉంటాయి అన్నమాట, దాన్ని స్కేట్ బోర్డ్ అంటారు. అలా స్కేట్ బోర్డ్ చేయడానికి, లేకపోతే ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్ అంటే ఒక స్థలం నుంచి ఇంకో స్థలానికి వెళ్ళటానికి కాళ్ళు లేకపోతే ఒకసారి ఊహించుకోమంటాడు. దెన్ ఇమాజిన్ బోత్ ఎట్ వన్స్, విచ్ ఈస్ వాట్ నిక్ వుజిసిక్ హ్యాస్ ఫేస్డ్ హిస్ హోల్ లైఫ్. హ్యావ్ యూ హర్డ్ సంథింగ్ లైక్ దిస్ బిఫోర్. అయితే ఇక్కడ మనకు చేతులు లేకపోతే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఊహించుకోమంటున్నాడు, అలాగే కాళ్ళు లేకపోతే ఎటువంటి సమస్యలు ఉంటాయో ఊహించుకోమంటున్నాడు. ఇక్కడ చూసినట్టయితే ఈ లెసన్ లో ఉన్న, ఈ పాఠంలో ఉన్న వ్యక్తికి రెండు కూడా లేవు, కాళ్ళు లేవు, చేతులు లేవు. అతను తన జీవితం అంతా కూడా అలాగే జీవించాడు. ఒకసారి అతని గురించి ఆలోచించండి ఎలా ఉంటుందో పరిస్థితి అన్నట్టుగా చెప్తున్నాడు అనమాట. Vic Vujicic was born with no arms and legs, but he doesn't let the details stop him. The brave 26-year-old, who is mainly a torso, plays football, golf, swims and surf despite having no limbs. అయితే మనం మొదటిగా చదువుకున్న పారాగ్రాఫ్ అంతగా ఇంపార్టెంట్ అనేది కాదు, దాని నుంచి ఎగ్జామ్లో ఎటువంటి ప్రశ్నలు రావు. అయితే ఇక్కడ చూసినట్టయితే సెకండ్ పారాగ్రాఫ్, అయితే నిక్ వుజిసిక్ అనే ఈ వ్యక్తి పుట్టుకతోనే అతనికి రెండు కాళ్ళు, చేతులు కూడా లేవన్నమాట. అయితే బట్ దీస్ డీటెయిల్స్ డజంట్ లెట్
స్టాప్ హిమ్. అయితే ఈ కాళ్ళు చేతులు లేకపోవడం అనేది అతను చేసే పనులు అంటే దీస్ డీటెయిల్స్ అంటే కాళ్ళు చేతులు లేకపోవడం అనేది అతను చేసే ఏ పనికి కూడా అడ్డంకి కాలేదన్నమాట. ఈ ఈ లైన్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్. బట్ హీ డజంట్ లెట్ ద డీటెయిల్స్ స్టాప్ హిమ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఎడిటింగ్ లో వచ్చే అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఓసారి ప్రశ్న ఎలా అడుగుతాడంటే బట్ హీ డజంట్ లెట్ ద డీటెయిల్స్ స్టాప్ హిమ్ అని అడిగాడు. అడిగి అందులో డీటెయిల్స్ అంటే ఏంటి అని కూడా అడుగుతాడనమాట. అయితే ఇది ఇంపార్టెంట్ లైన్, ఇంపార్టెంట్ సెంటెన్స్ అన్నమాట. ద బ్రేవ్ 26-year-old who is mainly a torso plays football, golf, స్విమ్స్ అండ్ సర్ఫ్స్ డెస్పైట్ హ్యావింగ్ నో లిమ్స్. అయితే ఇతను 26 ఏళ్ల వ్యక్తి. అంటే ఈ పుస్తకము పబ్లిష్ అయినప్పుడు, ఈ టెక్స్ట్ బుక్ పబ్లిష్ అయినప్పుడు అతని యొక్క వయసు 26 సంవత్సరాలు. ప్రస్తుతం ఆ, అంటే ఎక్కువగా ఉంటుందన్నమాట. అయితే ఇతను మెయిన్లీ ఒక టార్సో. టార్సో అంటే ఓన్లీ మొండెం ఉంటుందన్నమాట. మొండెం అంటే మామూలుగా మన చేతులు కాళ్ళు లేకుండా ఓన్లీ బాడీ అలాగే హెడ్ మాత్రమే ఉంటుంది. దాన్ని టార్సో అని అంటారు. అతను టార్సో అయినా కూడా ఫుట్బాల్ ఆడతాడు, అలాగే గోల్ఫ్ కూడా ఆడతాడు, ఇంకా స్విమ్ చేస్తాడు, ఈత కొడతాడు, అలాగే సర్ఫింగ్ నీళ్ళపై సర్ఫ్ బోర్డ్ ద్వారా సర్ఫ్ చేస్తాడు. డెస్పైట్ హ్యావింగ్ నో లిమ్స్ అంటే అతనుకు ఆ, కాళ్ళు చేతులు లేకపోయినా కూడా అతను ఇవన్నీ ఈ గేమ్స్ కానీ స్పోర్ట్స్ అంటే ఫుట్బాల్ అలాగే గోల్ఫ్ వచ్చేసి ఇవి గేమ్స్ అన్నమాట. ఎలా అంటే ఇవి ఒక టీమ్ గా ఆడతారు అన్నమాట. అలాగే స్విమ్, సర్ఫ్ ఇవన్నీ స్పోర్ట్స్ అంటే ఇండివిజువల్ గేమ్స్ అన్నమాట. ఇవి ఇండివిజువల్ గా ఆడేవన్నమాట. తర్వాత నిక్ హ్యాస్ ఎ స్మాల్ ఫుట్ ఆన్ హిస్ లెఫ్ట్ హిప్ విచ్ హెల్ప్ హిమ్ బ్యాలెన్స్ అండ్ ఎనేబుల్స్ హిమ్ టు కిక్. హీ యూజెస్ హిస్ వన్ ఫుట్ టు టైప్, రైట్ విత్ పెన్ అండ్ పిక్ థింగ్స్ అప్ బిట్వీన్ హిస్ టోస్. అయితే అతనుకు హిప్ అంటే నడుము దగ్గర ఒక చిన్న ఆ, పాదం ఉందన్నమాట. ఫుట్ చిన్న కాలు పాదం ఉందన్నమాట. దాని ద్వారా అతను తన బాడీని బ్యాలెన్స్ చేస్తాడు. అలాగే ఆ చిన్న పాదం ఆ ఫుట్ తో అతను వస్తువులను కిక్ చేయడానికి అంటే తన్నడానికి అంటే ఆ, చెప్పాను కదా మనం ఏదైతే పెబ్బుల్స్ అవి తంతుంటామో రోడ్డు పైన ఆ విధంగా ఇతను కిక్ చేయడానికి వాడతాడనమాట. అలాగే ఆ చిన్న పాదం ఆ ఫుట్ తో అతను టైప్ చేయడానికి, కంప్యూటర్ కీబోర్డ్ పైన టైప్ చేయడానికి, అలాగే పెన్ తో వ్రాయడానికి, వస్తువులను పికప్ అంటే తీసుకోవడానికి ఆ పాదాన్ని ఉపయోగిస్తాడనమాట. నెక్స్ట్, ఐ కాల్ ఇట్ మై చికెన్ డ్రమ్ స్టిక్ జోక్డ్ నిక్. I call it my chicken drumstick, joked Nick, who was born in Melbourne, Australia, but now lives in Los Angeles. I'd be lost without it. అయితే ఏదైతే అతని హిప్ దగ్గర ఉన్న చిన్న పాదం ఫుట్ ఏదైతే ఉందో ఆ ఫుట్ ని అతను చికెన్ డ్రమ్ స్టిక్ అని పిలుస్తాడు అని అలా అతను జోక్ చేస్తున్నాడు అనమాట. అయితే ఇతను ఆస్ట్రేలియాలోని మెల్బర్న్ లో జన్మించాడు. కానీ తను మాత్రం ఇప్పుడు అమెరికాలోని లాస్ ఏంజలీస్ లో జీవిస్తాడన్నమాట, నివసిస్తూ ఉన్నాడనమాట. అయితే ఇతను ఏమంటాడంటే ఆ చిన్న స్మాల్ ఫుట్ ఏదైతే ఉందో దేనైతే తను చికెన్ డ్రమ్ స్టిక్ అంటాడో అది లేకపోతే అతను అతని ఐ వుడ్ బి లాస్ట్ వితౌట్ ఇట్ అంటే దాని అది లేకపోతే నేను ఎటువంటి పని చేయలేను అని చెప్తున్నాడు అనమాట. హీఈస్ వెరీ మోడెస్ట్ బట్ హీ గెట్స్ మ్యారేజ్ ప్రపోజల్స్ ఫ్రమ్ ఉమెన్ ఆల్ ద టైమ్, సెడ్ నిక్, ఫ్రెండ్ అండ్ పబ్లిసిస్ట్ స్టీవ్ అపెల్ ఫ్రమ్ లాస్ ఏంజలీస్. అయితే ఇతను చాలా మోడెస్ట్, చాలా హంబుల్ గా చెప్తాడనమాట. ఏమని చెప్తాడంటే తనకు చాలా మంది అమ్మాయిల నుంచి పెళ్లి చేసుకోమని ప్రపోజల్స్ వస్తాయని అన్- అని చెప్తున్నాడు. అలాగే ఇది ఎవరు చెప్తున్నారు? తన యొక్క స్నేహితుడు. ఆ స్నేహితుడు ఎవరు? స్టీవ్ అపెల్. అతని చెప్తాడు. అతను ఎక్కడ ఉంటాడు? లాస్ ఏంజలీస్ లో ఉంటాడు. హీ వుడ్ లవ్ టు గెట్ మ్యారీడ్ అండ్ స్టార్ట్ ఎ ఫ్యామిలీ బట్ ఈస్ వెయిటింగ్ ఫర్ ద రైట్ గర్ల్ టు కమ్ అలాంగ్. అయితే ఇతను కూడా పెళ్లి చేసుకోవడం అంటే ఇష్టం. కానీ ఇతను సరైన అమ్మాయి కోసం ఎదురు చూస్తున్నాడు అనమాట. అయితే ఇప్పుడు ఈ చెప్పిన ఈ సెంటెన్సెస్ లో కూడా మనకు ఎగ్జామ్ కు ఉపయోగపడేటివి ఎటువంటివి కూడా లేవు. అండ్ నెక్స్ట్ చూసినట్టయితే వాటర్ స్పోర్ట్స్ ఆర్ంట్ నిక్స్ ఓన్లీ థింగ్. హీ ప్లేస్ గోల్ఫ్ విత్ ఎ క్లబ్ టక్ అండర్ హిస్ చిన్ అండ్ హీస్ ఎ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్. అయితే ఇంకా చూసినప్పుడు అయితే వాటర్ స్పోర్ట్స్ ఎలాగైతే సర్ఫింగ్ కానీ స్విమ్మింగ్ కానీ ఇవే కాకుండా
ఇతనుకు ఇంకా వేరే స్పోర్ట్స్ పైన కూడా ఆసక్తి ఉంది. అదేది గోల్ఫ్. గోల్ఫ్ ఎలా ఆడతాడంటే క్లబ్ అంటే స్టిక్. గోల్ఫ్ రాడ్ అయితే ఏదైతే ఉంటుందో దాన్ని తన చిన్ అంటే తన గడ్డం కింద దాన్ని ఇలా పెట్టుకొని ఆడతాడనమాట. మనం దాని పిక్చర్ కూడా ఇచ్చారు ఇక్కడ. ఇక్కడ చూడండి. ఇది వచ్చేసి గోల్ఫ్ క్లబ్ అన్నమాట. తను తన గడ్డం దగ్గర అంటే చిన్ కింద దాన్ని టచ్ చేసుకొని గోల్ఫ్ ఆడుతూ ఉన్నాడు. ఇదే అన్నమాట. దీని గురించి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. సో he plays golf with a club tucked under his chin and huge fan of English Premier League. అయితే ఇతను ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ యొక్క పెద్ద అభిమాని అన్నమాట. చాలా అంటే వీరాభిమానిగా తనను తాను చెప్పుకుంటున్నాడు అన్నమాట. ఎట్లా ఇప్పుడు ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ మన ఇండియాలో చూసినట్లయితే క్రికెట్ కి ఐపీఎల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ అని క్రికెట్ కి ఏదే విధంగా అయితే ఉందో, ఇంగ్లాండ్ లో చూసినట్టయితే ఫుట్బాల్ కు ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ అని ఉంటుందన్నమాట. ఇది కూడా అక్కడ చాలా ఫేమస్. అలాగే హిస్ పేరెంట్స్ డిసైడెడ్ నాట్ టు సెండ్ హిమ్ టు ఎ స్పెషల్ స్కూల్. A decision he said was very hard for him, but which may have been the best decision they could have made for him. ఈ రెండు లైన్లు, ఈ రెండు సెంటెన్సెస్ కూడా చాలా ఇంపార్టెంట్. వీటిని కూడా ఒకసారి చూసుకోండి. హిస్ పేరెంట్స్ had decided him not to send him to special school. The decision he said was very hard for him, బట్ విచ్ మే హ్యావ్ బీన్ ద బెస్ట్ డిసిషన్ దే కుడ్ హ్యావ్ మేడ్ ఫర్ హిమ్. అయితే ఇక్కడ నీకు ఏం చెప్తున్నాడంటే తన తల్లిదండ్రులు తనను మామూలు స్పెషల్ స్కూల్ కి కాకుండా మెయిన్ స్ట్రీమ్ స్కూల్ అంటే అందరు సాధారణంగా ఉండే పిల్లలు ఎవరైతే ఉంటారో స్కూల్ కి వెళ్ళే స్టూడెంట్స్ ఉంటారో అటువంటి స్కూల్ కి పంపించాలని నిర్ణయించుకున్నారు అనమాట. స్పెషల్ స్కూల్ కి అతను పంపించదలుచుకోలేదు. అయితే ఇది ఒక కఠినమైన నిర్ణయం. కానీ నీకేమంటాడంటే ఈ నిర్ణయం ఏదైతే తన తల్లిదండ్రులు తీసుకున్నారో అది సరైన డెసిషన్, సరైన నిర్ణయం అని చెప్తున్నాడు అనమాట. When Nick was born, his father was so shocked that he left the hospital room to vomit. His distraught mother couldn't bring herself to hold him until he was 4 months old. అయితే ఇంకా చూసినట్టయితే నిక్ నిక్ ఎప్పుడైతే జన్మించాడో నిక్ తండ్రి తను హాస్పిటల్ రూమ్ లో నిక్ ని చూడగానే షాక్ కి గురయ్యాడు అనమాట. షాక్ కి గురై ఆ హాస్పిటల్ రూమ్ లో నుంచి బయటికి పరిగెత్తి వామిట్ చేసుకున్నాడు అనమాట. అలాగే హిస్ డిస్ట్రాట్ మదర్ అంటే వాళ్ళ తల్లి కూడా అతను చూసి చాలా డిస్టర్బ్ అయిపోయింది అనమాట. డిస్ట్రాట్ మదర్ కుడెంట్ బ్రింగ్ హర్ సెల్ఫ్ అంటే తనను తాను అంటే ఆమె సముదాయించుకోవడానికి ఆమెకు చాలా సమయము పట్టింది. అండ్ ఆమె వాళ్ళ అబ్బాయిని అంటే నిక్ ని పట్టుకోవడానికి 4 నెలల సమయము పట్టింది అనమాట. His disability came without any medical explanation, a rare occurrence called phocomelia, and Nick and his parents spent many years asking why this cruel trick would happen to them. My mother was a nurse and she did everything right during pregnancy, but still uh, blamed herself, he said. అయితే ఇతనికి వచ్చిన ఈ డిజబిలిటీ అంటే ఏదైతే కాళ్ళు చేతులు లేకుండా పుట్టడమో దీనికి మెడికల్ ఎక్స్ప్లెనేషన్ ఎటువంటిది లేదన్నమాట. ఇది చాలా రేర్ అంటే చాలా అరుదుగా సంభవించే ఒక డిజబిలిటీ అన్నమాట. అయితే దీన్ని మెడికల్ టర్మినాలజీలో ఫోకోమీలియా అని అంటారన్నమాట. అయితే వాళ్ళ తల్లిదండ్రులు కూడా చాలా సంవత్సరాలు బాధపడుతూ ఉండిపోయారు. మాకే ఎందుకు ఈ క్రూరమైన ట్రిక్ ప్లే చేశారు, ఈ విధి ఇలా మమ్మల్ని ఇట్లా క్రూరమైన ట్రిక్ మాపై ప్లే చేసింది అనేసి వాళ్ళు ప్రశ్నించుకునేవారు అనమాట. అయితే నిక్ యొక్క తల్లి ఒక నర్స్ అన్నమాట. అయితే తను ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నది. అయినా కూడా నిక్ ఇలా డిజబిలిటీతో పుట్టడంతో ఆమె ఈ తప్పు నా వల్లనే జరిగిందని తప్పుని తనపై తాను వేసుకొని తనని తాను బ్లేమ్ చేసుకునేది అనమాట. అంటే తనను తాను నిందించుకునేది అనమాట. నా వల్లనే నాకు ఇటువంటి అబ్బాయి పుట్టాడు అన్నట్లుగా. నెక్స్ట్, ఇట్ వాజ్ సో హార్డ్ ఫర్ హిమ్, బట్ రైట్ ఫ్రమ్ ద స్టార్ట్ దే డిడ్ దేర్ బెస్ట్ టు మేక్ మీ ఇండిపెండెంట్. అయితే ఇది వాళ్ళకు చాలా కఠినమైనది. అయినా కూడా మొదటి నుంచి స్టార్టింగ్ నుంచి వాళ్ళు నిక్ ను ఇండిపెండెంట్ గా
తన పనులు తాను చేసుకునే విధంగా అతన్ని ప్రోత్సహించారనమాట. మై డాడ్ పుట్ మీ ఇన్ వాటర్ అట్ 18 మంత్స్ అండ్ గేవ్ ద కరేజ్ టు లెర్న్ హౌ టు స్విమ్. అయితే ఈ అబ్బాయి నిక్ 18 నెలల వయసులో ఉన్నప్పుడు నిక్ యొక్క తండ్రి అతన్ను ఒక వాటర్ టబ్‌లో వేశాడనమాట. వేసి ఈ అందుట్లో స్విమ్మింగ్ చేయడానికి అతనికి ధైర్యాన్ని కలిగించాడనమాట. నెక్స్ట్, ఐ ఆల్సో గాట్ రియల్లీ ఇంటూ ఫుట్బాల్ అండ్ స్కేట్ బోర్డింగ్. ఐ టోటల్లీ లవ్ ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్. అయితే ఇతను ఫుట్బాల్ అలాగే స్కేట్ బోర్డింగ్ అంటే కూడా చాలా ఇష్టం అనమాట. ఇంకా అతనుకు ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ అంటే కూడా చాలా ప్రేమ, మక్కువ అనమాట. నిక్ ఫాదర్ వాజ్ ఎ కంప్యూటర్ ప్రోగ్రామర్ అండ్ అకౌంటెంట్ అండ్ హీ టాట్ హిస్ లిటిల్ సన్ హౌ టు టైప్ with his toe at just 6 years old. His mom invented a special plastic device that meant he could hold a pen or pencil. అయితే నిక్ తల్లి వచ్చేసి ఒక నర్సు, అలాగే నిక్ తండ్రి వచ్చేసి ఒక కంప్యూటర్ ప్రోగ్రామర్, అలాగే అకౌంటెంట్. అయితే ఇతను 6 ఏళ్ల వయసులోనే నిక్కు ఎలా టైప్ చేయాలి అనేది నేర్పించాడనమాట. అలాగే నిక్ యొక్క తల్లి ఏం చేసిందంటే ఒక ప్లాస్టిక్ డివైస్ అంటే ఒక వస్తువుని డిజైన్ చేసిందనమాట. దానితో అతను పెన్సిల్‌ని లేకుంటే పెన్‌ని పట్టుకోవడానికి ఆ వస్తువును ఉపయోగించేవాడనమాట. Despite the risk of being bullied, his parents insisted Nick on attending mainstream school. It was the best decision they could have made for me, adds Nick, who later achieved a degree in financial planning and real estate. It was very hard, but it gave me independence. అయితే డెస్పైట్ అంటే ఇతను మెయిన్ స్ట్రీమ్ స్కూల్కి వెళ్తే ఇతను డిజబిలిటీ వల్ల ఇతను మిగతా పిల్లలు ఇతను ఆట పట్టించే అవకాశం ఉంది. అయినా కూడా ఇతని యొక్క తల్లిదండ్రులు ఏం చేశారంటే ఇతను స్పెషల్ స్కూల్కి కాకుండా మెయిన్ స్ట్రీమ్ స్కూల్కి పంపించాలనుకుంటున్నాను అని నిర్ణయించుకున్నారనమాట. అయితే నిక్ ఏమంటాడంటే ఏదైతే నిర్ణయం తన తల్లిదండ్రులు తీసుకున్నారో తనను మెయిన్ స్ట్రీమ్ స్కూల్కి పంపించడానికి అది చాలా ఉత్తమమైన నిర్ణయం అని చెప్తాడనమాట. ఇంకా ఏమంటున్నాడంటే తను డిగ్రీ కూడా పూర్తి చేశాడు. దేంట్లో ఫైనాన్షియల్ ప్లానింగ్ అండ్ అలాగే రియల్ ఎస్టేట్లో ఇతను డిగ్రీ కూడా గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి చేశాడు. ఈ డిగ్రీ అతనికి స్వతంత్రత ఇచ్చిందనమాట, ఇండిపెండెన్స్ని ఇచ్చింది. నిక్ హూ వాస్ టీజ్డ్ అండ్ బుల్లిడ్ హ్యాడ్ అన్ ఎలక్ట్రిక్ వీల్ చైర్ ఫర్ మొబిలిటీ అండ్ టీమ్ ఆఫ్ హియరర్స్ ఫర్ హిమ్. ఈ సెంటెన్స్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది ఎగ్జామ్లో చాలా సార్లు ఇంతకు ముందు కూడా అడిగాడు. ఈ అంటే ఎడిటింగ్లో ఎక్కువగా అడిగాడు అనమాట. అలాగే డిఫైనింగ్ నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ని అడిగినప్పుడు కూడా ఇటువంటి సెంటెన్స్ అడిగాడు. ఈ సెంటెన్స్తో డిఫైనింగ్ అండ్ నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ నేను ఈ లెసన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఈ సెంటెన్స్ చాలా ఇంపార్టెంట్. నిక్ హూ వాజ్ టీజ్డ్ అండ్ బుల్లీడ్ హ్యాడ్ అన్ ఎలక్ట్రిక్ వీల్ చైర్ ఫర్ మొబిలిటీ అండ్ ఏ టీమ్ ఆఫ్ కేబర్స్ టు హెల్ప్ హిమ్. అయితే నిక్ ఎవరైతే ఈ డిజబిలిటీతో ఉన్నారో అతన్ని బాగా ఆట పట్టించే వాళ్ళు, టీజ్డ్ ఆట పట్టించడం, బుల్లీడ్ అంటే వేధించడం అనమాట. అయితే ఇతని డిజబిలిటీ వల్ల ఇతను ఆట పట్టించే వాళ్ళు, అలాగే వేధించేవాళ్ళు. అయితే ఇతనికి ఒక ఎలక్ట్రిక్ వీల్ చైర్ అనమాట. అంటే డిజేబుల్గా ఎవరైతే అవిటి వాళ్ళు కానీ దివ్యాంగులు కానీ ఉంటారో వాళ్ళకి ఏ విధంగా అయితే మీరు వీల్ చైర్ చూసి ఉంటారో అటువంటిది ఒకటి ఎలక్ట్రిక్ వీల్ చైర్ ఉందన్నమాట. అది మొబిలిటీ కొరకు, అంటే ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వెళ్ళడానికి. అలాగే ఏ టీమ్ ఆఫ్ కేరర్స్ టు హెల్ప్ హిమ్, అతన్ని గురించి శ్రద్ధ తీసుకునే వాళ్ళది ఒక టీం కూడా ఉండేదన్నమాట. ఐ వాజ్ డీప్లీ డిప్రెస్డ్ వెన్ ఐ వాజ్ 8 years old, he said. I went to my mom crying and told her I wanted to kill myself. అయితే నిక్ 8 ఏళ్ల వయసులో చాలా డిప్రెస్ అయిపోయాడు, చాలా కృంగిపోయాడు అనమాట. కృంగిపోయి ఏడ్చుకుంటూ తన తల్లి దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాడు, తను చనిపోవాలనుకుంటున్నాను అని తన తల్లితో చెప్పాడు. ఐ ఫెల్ట్ కోల్డ్ అండ్ బిటర్. ఐ హేటెడ్ గాడ్ ఫర్ డూయింగ్ దిస్ టు మీ అండ్ ఐ వాజ్ టెరిఫైడ్ ఆఫ్ వాట్ వుడ్ హ్యాపెన్ వెన్ మై పేరెంట్స్ వరన్ దేర్ టు లుక్ ఆఫ్టర్ మీ. అయితే ఇతను చాలా కోల్డ్ అండ్ బిట్టర్ అంటే చాలా భయపడేవాడు, అలాగే దేవుడు అంటే కూడా ద్వేషించేవాడు అనమాట ఇతను. ఇంకా ఇతను ఏమని అనుకునేవాడంటే ఇప్పుడంటే నా తల్లిదండ్రులు ఉన్నారు, నా గురించి
పట్టించుకుంటారు. రేపొద్దున వాళ్ళు లేనినాడు నా పరిస్థితి ఏంటి అని అతను భయపడేవాడు. నా గురించి ఎవరు నన్ను పట్టించుకుంటారు? నాపై ఎవరు శ్రద్ధ చూపుతారు? అని అతను అనుకునేవాడనమాట. I could brush my own teeth with a wall-mounted brush and wash my own hair with a palm action soap. But there was so much that was impossible for me. అయితే ఇతను ఒక గోడకు పెట్టిన ఒక బ్రష్ లాంటి దానితో ఇతను పళ్ళు తోముకునేవాడనమాట. అలాగే ఒక పంపు ద్వారా తన జుట్టు కడుక్కోవడానికి సోపు, అలాగే ఒక పంపు నీటి పంపుతో అతను కడుక్కునేవాడనమాట. తల తల I could brush my own teeth with wall-mounted brush and wash my own hair with a pump action soap. అయితే ఇతను పళ్ళు ఎలా తోముకునేవాడంటే గోడకు ఒక బ్రష్ లాంటిది ఫిక్స్ చేశారనమాట వాళ్ళ మదర్. దాంతో పళ్ళు తోముకునేవాడు. అలాగే పంప్ యాక్షన్ సోప్ అని ఒక సోప్, అలాగే దానికి ఒక పంపుతో అతను తన జుట్టును కడిగేవాడనమాట. నెక్స్ట్ ఆయన ఈ పనులన్నీ అతను చేసుకున్నా కానీ ఇంకా చాలా పనులు అతను చేసుకోవడానికి వీలుగా ఉండేది కాదన్నమాట. At age 10, Nick tried to drown himself in bath, but luckily attempt was unsuccessful. అయితే 10 ఏళ్ల వయసప్పుడు తను నీళ్ళలో మునిగి చనిపోవాలనుకున్నాడు. కానీ అది అదృష్టవశాత్తు అది అన్‌సక్సెస్‌ఫుల్ అంటే ఫెయిల్యూర్ అయిపోయింది. ఫ్యూటైల్ అయిపోయిందన్నమాట. I felt there was no purpose. When you lack purpose and strength, it is hard to hold on, he said. But with the help of his religion, friends, and family, Nick managed to pull through to become an international symbol of triumph over adversity. అయితే అతను ఏమనుకున్నాడంటే నేను జీవించి వ్యర్థం అనుకున్నాడు. ఎటువంటి పర్పస్, ఎటువంటి ఉద్దేశం లేదు నేను జీవించి ఉండడంలో అని అనుకున్నాడు. అలాగే ఇంకేమనుకున్నాడంటే ఎటువంటి ఉద్దేశము, ఎటువంటి అవసరము తను జీవించి లేదు అని అనుకున్నప్పుడు జీవించడం చాలా కష్టమని అతను అనుకున్నాడు. కానీ అతని యొక్క మతము, అలాగే అతని యొక్క స్నేహితులు, అలాగే అతని యొక్క కుటుంబం యొక్క సహాయంతో అతను ఇటువంటి కఠినమైన పరిస్థితుల నుంచి బయటపడ్డాడనమాట. వాటి నుంచి నెగ్గుకొని వచ్చి ఇంటర్నేషనల్ సింబల్ ఆఫ్ ట్రయాంఫ్ అంటే ఇతను అంతర్జాతీయంగా ఒక సింబల్, ఒక పాపులర్ పర్సన్‌గా ఎదిగాడు. ట్రయాంఫ్ అంటే విజయము, విక్టరీ అని అర్థం అన్నమాట. దేనిపై? అడ్వర్సిటీ అంటే ప్రతికూల పరిస్థితుల పైన ఇతను విజయం సాధించి ఇతను అంతర్జాతీయంగా ఒక ప్రముఖ వ్యక్తిగా ఇతను ఎదిగాడన్నమాట. When I was 13, I read a newspaper article about a disabled man who had managed to achieve great things and helped others, said Nick. అయితే ఇతను 13 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఏం చేశాడంటే ఒక న్యూస్ పేపర్‌లో ఒక ఆర్టికల్ చదివాడు. ఆర్టికల్ ఎవరు రాసారంటే అతను ఒక డిజేబుల్డ్ వ్యక్తి అన్నమాట. అంటే ఒక దివ్యాంగుడైన వ్యక్తి ఆ ఆర్టికల్‌ని రాసాడన్నమాట. అలాగే అతను దివ్యాంగుడైనా కూడా అతను జీవితంలో ఎంతో సాధించి మిగతా వ్యక్తులకు అతను ఒక ప్రేరణగా నిలిచాడన్నమాట. మిగతా వాళ్ళకు కూడా సాయం చేశాడన్నమాట అతను. అది నిక్ చదివాడన్నమాట. చదివి దాని నుంచి ఎంతో ప్రేరణ, ఎంతో ఇన్స్పిరేషన్ నిక్ పొందాడన్నమాట. I realized why God had made us like this, to give hope to others. It was so inspirational to me that I decided to use my life to encourage other people and give them the courage that the article had given me. ఇది కూడా ఈ పారాగ్రాఫ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇది కూడా ఎడిటింగ్‌కి వచ్చే అవకాశము ఉంటుంది. ఈ పారాగ్రాఫ్ ఐ రియలైజ్ దగ్గర నుంచి ఆర్టికల్ హ్యాడ్ గివెన్ మీ వరకు ఈ పారాగ్రాఫ్ కూడా చాలా ఇంపార్టెంట్. దీన్ని కూడా మీరు చదువుకోండి, ఎందుకంటే ఎడిటింగ్‌కి వచ్చే అవకాశం ఉంది. అయితే ఆర్టికల్ న్యూస్ పేపర్‌లో ఒక దివ్యాంగుడైన వ్యక్తి రాసిన ఆర్టికల్ చదివిన తర్వాత దాని నుంచి నిక్ చాలా ప్రేరణ పొందాడన్నమాట. అప్పుడు అతనికి అర్థమైంది దేవుడు నన్ను ఈ విధంగా ఎందుకు పుట్టించాడు అనేది అర్థమైంది. ఎందుకు అలా పుట్టించాడంటే ఇతరులకు ప్రేరణ కలిగించడానికి, ఇతరులకు ఇన్స్పిరేషన్ కలిగించడానికి అని అప్పుడు నిక్కు అర్థమైందన్నమాట. అయితే అప్పుడు నిక్ నిర్ణయించుకున్నాడు ఏమని, నా జీవితాన్ని ఒక ఉదాహరణగా తీసుకొని మిగతా వాళ్ళని ఎవరైతే హోప్ అంటే నిరీక్షణ లేకుండా ఉన్నారో,
లేకుంటే ఎవరైతే డిప్రెస్డ్ కృంగిపోయి ఉన్నారో వాళ్ళందరికీ ఇన్స్పిరేషన్ కలిగించాలి, మిగతా వాళ్ళకు వాళ్ళను ఎంకరేజ్ చేయాలి అని అతను నిర్ణయించుకున్నాడు అనమాట. అయితే ఆ ఆర్టికల్, ఆ దివ్యాంగుడైన వ్యక్తి రాసిన ఆర్టికల్ ఏ ప్రేరణ, ఏ ఎంకరేజ్మెంట్ అయితే ఇచ్చిందో అదే ఎంకరేజ్మెంట్ నిక్ ఇతరులకు కలిగించాలని నిర్ణయించుకున్నాడు అనమాట. I decided to be thankful for what I do have, not get angry about what I don't. అయితే ఆ రోజే ఒక నిర్ణయం తీసుకున్నాడు. నాకు ఏవైతే ఉన్నాయో దానికి నేను సంతోషించాలి. దానితో నేను సంతోషంగా ఉండాలి. అంతేకాని నా దగ్గర లేని వాటి గురించి నేను బాధపడకూడదు. వాటి గురించి కోపగించుకోకూడదు అని నిర్ణయం తీసుకున్నాడన్నమాట. ఎవరు? నిక్ వుజిసిక్. I looked at myself in the mirror and said, you know what, the world is right that I have no arms and legs, but they'll never take away beauty of my eyes. I wanted to concentrate on something good that I had. అయితే నీకేం చేశాడు, తనని తాను ఒక అద్దంలో చూసుకున్నాడు. చూసుకొని ఏమన్నాడంటే, ఈ ప్రపంచానికి తెలుసు నాకు కాళ్ళు చేతులు లేవని, కానీ ఈ ప్రపంచము ఎప్పటికి కూడా నా కళ్ళలోని నా కళ్ళు ఎంతో అందంగా ఉన్నాయి, ఈ బ్యూటీని, ఆ అందాన్ని ఎవరు తీసివేయలేరు. అయితే నా లోపల ఏదైతే మంచి ఉందో, ఏదైతే బ్యూటీ ఉందో దానిపైనే నేను కాన్సన్ట్రేట్ చేస్తాను, కానీ నా దగ్గర లేని వాటి గురించి నేను బాధపడను అని నిక్ వుజిసిక్ నిర్ణయించుకున్నాడు అనమాట. The challenges in our lives are there to strengthen our convictions. They are not there to run us over, said Nick. అయితే నిక్ ఏం చెప్తున్నాడంటే, మన జీవితంలో వచ్చే ఛాలెంజెస్ ఇవన్నీ కూడా మనల్ని బలంగా చేస్తాయి. అలాగే మన యొక్క కన్విక్షన్స్ అంటే మన యొక్క నమ్మకాలు, మన బిలీవ్స్ ని కూడా ఇవి బలపరుస్తాయి అన్నమాట. మన జీవితంలో మనం ఎదుర్కొనే ప్రతి ఒక్క ఛాలెంజ్ మనల్ని దృఢంగా చేస్తాయి, మన యొక్క నమ్మకాలని బలపరుస్తాయి అన్నమాట. కానీ ఏనాడు కూడా ఆ ఛాలెంజెస్ అనేటివి మనల్ని తొక్కివేయవు అని చెప్తున్నాడు అనమాట. ఇన్ 1990 నిక్ won the Australian Young Citizen of the Year award for his bravery and perseverance. అయితే 1990 సంవత్సరంలో నిక్ ఆస్ట్రేలియన్ యంగ్ సిటిజన్ ఇయర్ అవార్డ్ ని అందుకున్నాడు. ఎందుకు అందుకున్నాడు? అతని యొక్క ధైర్యానికి, అతని యొక్క పట్టుదలకు అతనికి ఈ అవార్డు లభించింది అనమాట. అండ్ వన్స్ ఐ వాజ్ ఇన్ అ కార్ and a girl at the traffic lights was looking at me interestingly. She could only see my head, so I decided to do a 360-degree spin in the car seat to freak her out. Her face was like, oh, what is going on? She sped off really quickly. అయితే ఒకసారి నీకు కార్లో కూర్చొని ట్రాఫిక్ లైట్స్ దగ్గర కార్ ఆగి ఉందన్నమాట. ఒక అమ్మాయి అతని వైపు చూస్తూ ఉందన్నమాట. అయితే అమ్మాయిని భయపెట్టాలని నీకు అనుకున్నాడు. కాబట్టి అతను ఏం చేశాడంటే, కూర్చున్న సీట్లోనే 360 డిగ్రీస్ అంటే రౌండ్గా తిరగడానికి ప్రయత్నించాడు. అలా రౌండ్గా తిరిగేసరికి అమ్మాయి చూసి భయపడిపోయింది. ఏం జరుగుతుంది అక్కడ అని భయపడి అక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోయింది అనమాట. నెక్స్ట్, Nick began traveling the world, and in 2008 he went to Hawaii and met surfing master Bethany Hamilton, who had her arm bitten off by a shark when she was 12. ఈ 2 లైన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇవి కూడా ఎడిటింగ్కి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇది కూడా, లేకుంటే రీడింగ్ కాంప్రహెన్షన్లో కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వీటిని చాలా శ్రద్ధగా చదువుకోండి. నిక్ బిగాన్ ట్రావెలింగ్ ద వరల్డ్ in 2008. In 2008 he went to Hawaii and met surfing master Bethany Hamilton, who had her arm bitten off by a shark when she was 12. అయితే నిక్ ఏం చేశాడంటే ప్రపంచ యాత్ర స్టార్ట్ చేశాడు. 2008వ సంవత్సరం 2008లో అతను హవాయి ఐలాండ్స్కి వెళ్ళాడనమాట. అక్కడ సర్ఫింగ్ మాస్టర్ అయిన బెథనీ హ్యామిల్టన్ ని కలిశాడు. అయితే ఆమెకు 12 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఒక షార్క్ చేప ఆమె చేతిని కొరికిందనమాట. అంటే ఆమె చేతిని ఆ షార్క్ బైట్ చేసింది, అంటే కొరికింది. వాజ్ అమేజింగ్, said Nick. She taught me how to surf, and I was terrified at first, but once I got up there, I felt absolutely fantastic, and I caught some waves pretty well. Nick quickly learned how to do the 360-degree spin on his board, a feat that got him on the cover of Surfer's magazine within 48 hours.
No one has ever done that in the history of surfing, he said. But I have a very low center of gravity, so I've got pretty good balance. అయితే ఆమె చాలా అమేజింగ్, అంటే చాలా అద్భుతమైన వ్యక్తి అన్నమాట ఆమె. అయితే అని నిక్ చెప్తూ ఉన్నాడు. ఇంకేమంటున్నాడంటే ఆమె నిక్ ఎలా సర్ఫ్ చేయాలో అనేది నేర్పించిందనమాట. అయితే మొదట నిక్ కొంచెం భయపడ్డాడనమాట సర్ఫింగ్ చేయడానికి. అయితే ఆమె నేర్పించే సమయంలో ఆహ్, మొదట్లో కాసేపు భయపడినా కూడా తర్వాత సర్ఫింగ్ చాలా అద్భుతంగా చేయడము స్టార్ట్ చేశాడనమాట. ఇంకా అతను ఆ సర్ఫింగ్ బోర్డ్‌పై 360 స్పిన్, అంటే రౌండ్‌గా తిరగడానికి అతను ట్రై చేశాడు. రౌండ్‌గా తిరిగి ఆ ఫీట్ కూడా అతను అచీవ్ చేశాడనమాట. అయితే ఇలా సర్ఫింగ్ బోర్డ్‌పై 360 స్పిన్ చేయడము, ఇది అంతకుముందు ఎవరు కూడా చేయలేదన్నమాట. అటువంటి ఫీట్ అన్నమాట. ఆ ఫీట్ ద్వారా అతను సర్ఫర్ మ్యాగజైన్ యొక్క కవర్ పేజ్‌పై అతని ఫోటో వచ్చిందన్నమాట. అతను అలా ఎలా చేయగలిగాడంటే అతనికి లో సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఉండడం వల్ల అతను ఆ విధంగా చేయగలిగాడన్నమాట. He has visited different countries all over the world. The football fan is now a motivational speaker and has traveled over 24 countries speaking to groups of up to 1,10,000 people. అయితే నిక్ చాలా దేశాలు పర్యటించాడు. అలాగే ఇతను ఒక ఫుట్బాల్ ఫ్యాన్. అలాగే ఇప్పుడు అతను ఒక మోటివేషనల్ స్పీకర్. అంటే ప్రేరణ కలిగించే ఒక ఆహ్, అద్భుతమైన ఆహ్, అద్భుతంగా ప్రేరణ కలిగిస్తూ మాట్లాడేవాడనమాట. అంటే మోటివేషనల్ స్పీకర్ అనమాట. ఇతను దాదాపు 24 దేశాలు తిరిగాడు. 1,10,000 మంది గ్రూప్‌గా ఉన్న సమూహానికి గూడా ఇతను అడ్రెస్ చేశాడనమాట. He moved to Los Angeles 2 years ago in 2007 and plans to continue to travel the world. అయితే ఇతను 2007లో మెల్బర్న్ నుంచి లాస్ ఏంజలీస్‌కి ఆహ్, వెళ్ళాడనమాట. అంటే వెళ్ళి అక్కడ నివసించడం స్టార్ట్ చేశాడు. అలాగే ప్రపంచం మొత్తం తిరగాలని ఇతను నిర్ణయించుకున్నాడనమాట. ఇఫ్ ఐ ఫెయిల్ ఐ ట్రై అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్. అయితే నీకేం చెప్తున్నాడంటే నేను ఒకసారి ఫెయిల్ అవుతే మళ్ళీ ప్రయత్నిస్తా, మళ్ళీ ప్రయత్నిస్తా, ఇంకోసారి ప్రయత్నిస్తా అని చెప్తున్నాడు. ఇఫ్ యూ ఫెయిల్ యూ ఆర్ గోయింగ్ టు ట్రై అగైన్, ఆర్ యూ గోయింగ్ టు ట్రై అగైన్, అయితే మీరు ఫెయిల్ అయితే మీరు మళ్ళీ ప్రయత్నిస్తారా అని ప్రశ్నిస్తున్నాడు అనమాట. ద హ్యూమన్ స్పిరిట్ కెన్ హ్యాండిల్ మచ్ మోర్ వర్స్ దాన్ వి రియలైజ్. ఇట్ మ్యాటర్స్ హౌ యూ ఆర్ గోయింగ్ టు ఫినిష్. అయితే నిక్ ఏం చెప్తున్నాడంటే ఈ హ్యూమన్ స్పిరిట్ అనేది మనం ఎంత చెడునైతే మనం తట్టుకోగలము అని అనుకుంటామో దానికంటే ఎన్నో రెట్లు ఎక్కువైన చెడును, అలాగే ఫెయిల్యూర్‌ని కూడా తట్టుకోగలదు అని చెప్తున్నాడు. అయితే ఇక్కడ నువ్వు ఎంత కష్టమైన పడు, కానీ ఇట్ మ్యాటర్స్ హౌ యూ గోయింగ్ టు ఫినిష్. నువ్వు ఎలా దాన్ని పూర్తి చేసావు అనేది మాత్రమే అందరూ పట్టించుకుంటారు అని చెప్తున్నాడు. ఆర్ యూ గోయింగ్ టు ఫినిష్ స్ట్రాంగ్ ఆర్ సెడ్ నిక్. నువ్వు బలంగా దాన్ని ఫినిష్ చేయబోతున్నావా? లేకుంటే నువ్వు సక్సెస్ దాన్ని ఆహ్, కంప్లీట్ చేయబోతున్నావా? లేక ఫినిష్ చేయబోతున్నావా అని అడుగుతున్నాడన్నమాట. I tell people to keep on getting up when they fall and to always love themselves. He said, if I can encourage just one person, then my job in this life is done. అయితే నీకేం చెప్తున్నాడంటే నేను అందరికీ చెప్పేది ఒకటే విషయం. మీరు కింద పడిన ప్రతిసారి మీరు పైకి లేచి మళ్ళీ ప్రయత్నించండి. ఇంకా ఏమని చెప్తున్నాడు, మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. అలాగే ఇతను ఏం చెప్తున్నాడంటే నేను నా ఈ మెసేజ్ ద్వారా, ఈ పాఠం ద్వారా కనీసం ఒక్కరిని కూడా ఇన్స్పైర్ చేసిన నా యొక్క జీవితం యొక్క అర్థము పరిపూర్ణమైంది అని నేను అనుకుంటాను అని నిక్ చెప్తున్నాడనమాట. సో ఇది ఈ లెసన్ యొక్క సారాంశము. అయితే ఇక్కడ చూడండి గ్లాసరీలో స్కేట్ బోర్డ్ అంటే ఏ షార్ట్ నారో బోర్డ్ విత్ స్మాల్ వీల్స్ అట్ ఈచ్ ఎండ్ విచ్ యూ స్టాండ్ ఆన్ అండ్ రైడ్ యాజ్ ఎ స్పోర్ట్. సర్ఫ్ టు టేక్ పార్ట్ ఇన్ ద స్పోర్ట్ ఆఫ్ రైడింగ్ ఆన్ వేవ్స్ ఆన్ ఎ సర్ఫ్ బోర్డ్. టార్సో ద మెయిన్ పార్ట్ ఆఫ్ ద బాడీ నాట్ ఇంక్లూడింగ్ head, arms and legs. Chicken drumstick, lower part of the leg of a chicken or other bird that is cooked and eaten as a food. Club, a heavy stick with one end thicker than the other. Adversity, a difficulty or unpleasant situation. Perseverance, the quality of
continuing to try to achieve a particular aim despite difficulties. అయితే మీకు అర్థమైందని నేను భావిస్తున్నాను. మీకు ఏ విషయమైన అర్థం కాకపోవడం గానీ, మీకేమైనా డౌట్స్ ఉన్నా కానీ మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నేను నెక్స్ట్ వీడియోలో మరో పాఠం తో మీ ముందుకొస్తాను. మీకు ఇది నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మీకు ఇంగ్లీష్ 6th to 10th క్లాస్ ఇంగ్లీష్ లెసన్స్ అలాగే టెక్స్ట్ బుక్ గ్రామర్ మీకు వీడియో రూపంలో కావాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.